తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. బీమా డబ్బులు చెల్లించకుండా అన్నదాతల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయన్నారు. పంటలు కొనకపోతే కాళ్లు పట్టుకోవడం కాదు, కాలర్ పట్టుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా బోధలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల పరిహారం చెల్లించాలి అన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాం. 25 లక్షల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఒక్కొక్క రైతు ఎవరైతే చనిపోయినాడో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం మీరు కావలసుకునే ఇవాళ పంటలు కొనకుండా ఎగ్గొట్టడం వల్ల, మీరు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు ఇవాళ మరి మార్కెట్ యార్డ్లలోనే విషం దాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, పెద్దలు జోగు రామన్న గారు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, మేమందరం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉంటుంది. బీమా డబ్బులు చెల్లించకుండా అన్నదాతల కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ రోడ్డున పడేస్తుందన్నారు కేటీఆర్. పంటలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్ ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి, ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. కేంద్ర ప్రభుత్వం ఎంత టార్గెట్ ఇస్తుందో అంతే ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. రైతు వడ్లు కొనవు, రైతుకు బీమా కట్టవు, రైతుకు నీళ్ళు ఇవ్వవు, రైతు కరెంట్ ఇవ్వవు, ఏం చేస్తావు? కేంద్ర ప్రభుత్వం కొన్నంతనే కొంటున్నాడు. ఇప్పుడు రైతు ఏం కావాలి? విపక్షాలు రైతులు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో పండించిన పంటలు మీరు ఎందుకు మొత్తం కొనుగోలు చేయలేకపోతున్నారో చెప్పనేటువంటి, ఎందుకు ఈ అంశంలో మీరు వెనక్కి పడిపోతున్నారో చెప్పంటున్నాం. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన, ఫామ్ హౌస్ నుంచి కనీసం లేఖ కూడా రాయలేడా అంటున్నారు తెలంగాణ రైతాంగం కోసం. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్ లో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు.